చిత్తుగా ఓడించగలిగారు. ఓడించినా కానీ వాళ్ళకి ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాకుండా ఉంటారనేటటువంటి గ్యారంటీ వాళ్ళకి లేదు. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని లోకేష్ గారి వరకు కూడా పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు. మళ్ళీ జగన్ రాడని గ్యారంటీ ఏమిటి అనేటటువంటి మాటలు వాళ్ళ నోటి వెంట వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళు ఏ స్థాయిలో భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ భయం అనేది చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పనిచేసేటటువంటి ఎల్లో మీడియాలో మరింత ఎక్కువగా ఉంది. మరింత ఎక్కువగా వాళ్ళలో ఉండటం వల్లే గత 2 దశాబ్దాలుగా దాదాపు 15-20 సంవత్సరాలుగా ఏం చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు, జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్లు, జగన్మోహన్ రెడ్డి గారి ఏ రాయి వాడారు ఆయన పాలిష్ రాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి టాయిలెట్స్, ఆ టాయిలెట్స్లో ఏ గదులోన ఏ మెటీరియల్ వాడారు అనే దాని మీదే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు 20 సంవత్సరాల నుంచి. వాటి గురించే మాట్లాడుతూ ఉన్నారు. వాటి గురించే వాటిని ప్రచారంలో తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సంపద దోసుకున్నటువంటి వ్యక్తిగా చూపించాలనేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లోటస్ పాండ్, జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్, ఇలా పదే అరిగిపోయిన రికార్డులాగా వార్తలు రాసి ఆ న్యూస్ బులెటిన్లో చెప్పి వాళ్ళకి విసుగు మాత్రం పుట్టలేదు. పుట్టకపోక కనీసం సిగ్గు లేకుండా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం బిడియం కూడా లేకుండా, ఇదే రాజకీయము, ఇదే మనం రాయాల్సిన జర్నలిజము, ఇదేనా మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అంశం అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం, సిగ్గు శరమం లేకుండా, ఇంకా చెప్పాలంటే చీము నెత్తురు కూడా లేకుండా ఈ కేంద్ర హోంమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సందర్శించినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి ఆయనకి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో హోంమంత్రి గారు ఆరాధించారంట. ఏమని ఆరాధించారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి ఆరాధించారంట. అంటే హోంమంత్రిగా వచ్చినటువంటి ఆయనకి భారతదేశానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కానీ ఏ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు లేవు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి విలాసవంతమైనటువంటి జీవితం మీద, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు కూడా ఆ కుటుంబంలో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, లేకపోతే వచ్చిన ఆయన కుటుంబంలో గురించి మాట్లాడతారు. ఆ రెండు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అంట. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లను చూసి ఔరా అన్నారంట. మరొక అబద్ధం ఏంటంటే రిషికొండ జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలతోటి కట్టించేసుకున్నారు అని చెప్పారంట. అవునా అని చెప్పేసి ఈయన అడిగాడంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుకున్నటువంటి ప్యాలెస్ అయితే వీళ్ళందరూ దాంట్లోకి ఎందుకు ప్రవేశించారు? అది టూరిస్టు డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టిందనేటటువంటి వాస్తవాన్ని మరుగున పెట్టి ప్రజలను మోసం చేసి, ప్రజలను మాయ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం కోసం మాత్రమే కట్టుకున్నారని ప్రజలను తప్పుదారి పట్టించాలని. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసేటటువంటి వీళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద ప్రచారం చేసేటటువంటి వీళ్ళకి